ఆత్మ శాశ్వతం, శరీరము తాత్కాలికం. శరీరం యొక్క మార్పు అనేది సహజం. ఈ సత్యాన్ని గుర్తించిన వారు ధీరులు. ఈ వివరణ దేనిని సూచిస్తుందో గమనించావా? అయితే విను. పై వాక్యాలు ఆత్మ యొక్క శాశ్వత స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. ఏ విధంగా అయితే శరీరాన్ని ధరించిన ఆత్మ బాల్యం, యౌవనం, వృద్ధాప్యం వంటి ధర్మాలను ఒకదాని తరువాత ఒకదానిలోనికి ప్రయాణించిన విధంగానే శరీరం క్షీణించిన తరువాత, అనగా మరణానంతరము, ఆత్మకు మరొక శరీరం లభిస్తుంది లేదా ప్రయాణిస్తుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నది అక్షర సత్యం. దేహం మారుతున్న ఆత్మ మారదు. అంటే ఆత్మ యొక్క అసలు స్వభావం ఎప్పటికీ మారదు. అది తెలుసుకున్న ఎవరైనా సరే దేహానికి కలిగే సుఖదుఖాలను, జనన మరణాలను లెక్క చేయక, వాటి భ్రమలో పడక, ఇది ఒక సహజ ప్రక్రియగా భావన చేసి కలత చెందరు, అంటే భయపడరు. కనుకనే ఆత్మ అమరమైనది, అనగా మరణం లేనిది. దీనిని గ్రహించిన వారు ప్రశాంతంగా ఉండగలరు. వీరే జ్ఞానులుగా పరిగణింపబడతారు. అందుచేతనే ప్రతి వ్యక్తి కనీసం శరీరాన్ని విడిచిపెట్టే ముందు కోరిక మరియు కోపాన్ని వదిలివేయడానికి ముందు నుంచే ప్రయత్నం కొనసాగించినట్లయితే అవసాన కాలంలో శాంతియుతంగా, సంతోషంగా జ్ఞానిలా జీవించగలడు.